గెత్సెమనే తోట హిస్టరీ తెలుసుకుందాం. యేసుక్రీస్తు చివరి భోజనం చేసిన తర్వాత రాత్రి తన 11 మంది శిష్యులను తీసుకొని గెత్సెమనకు వెళ్ళెను. ఇక్కడ యేసుక్రీస్తు తీవ్రమైన దుఃఖంతో ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన చెమట రక్తపు చుక్కల్లా కారింది. గెత్సెమనే తోట యెరూషలేముకు తూర్పున ఒలీవల కొండ యొక్క వాలుపై గుర్తించబడింది. జెరూసలేం రైతులు తమ పండించిన ఒలీవలను నూనె తీయడానికి ఈ తోటకు తీసుకొచ్చేవారు. గెత్సెమనే అంటే ఇబ్రూలో ఆయిల్ ప్రెస్ అని అర్థం. ఇక్కడ ఒలివ గానగ ఉండేది. అది ఒక ఆలివ్ తోట. ఫలితంగా గెత్సెమనే తోటగా ప్రసిద్ధి చెందింది. ఇజ్రాయేలులో నూనె యొక్క ప్రధాన వనరు ఆలివ్, కాబట్టి దీనిని ఆలివ్ ప్రెస్ అని కూడా పిలుస్తారు. ఒలివ నుండి నూనె ఎలా తీస్తారో చెమట రక్తపు చుక్కల్లా మారే అంతగా మన కొరకు ఒత్తిడి అనుభవించాడు. సాధారణంగా గాయం నుండి రక్తం చుక్కల్లా కారుతుంది, కానీ యేసు చెమట రక్తపు చుక్కల్లా కారింది. ఈ తోటను గెత్సెమనే అని పిలువబడుట ఎంతో యుక్తమైనది. ఎందుకంటే క్రీస్తు అక్కడ కొలతకు మించి నొక్కబడతాడు. అతడు ఒలీవల వలె నొక్కబడి అతని చెమట రక్తపు బిందువుల వలె మారింది. ఇది వేదన స్థలం.